ఈరోజు ఆయన అన్నారు అది జగన్ శాసనసభకు రాకపోతే ఇప్పటికి 37 రోజులైంది, 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం పోతుందని నిబంధనలు చెప్తున్నాయి. రాజ్యాంగం 194 అధికరణం పార్లమెంట్ సభ్యుడు వరుసగా 60 రోజులు కారణం లేకుండా రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని చెప్తుంది. కాబట్టి అదే అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది. ఈ మాట ముందు నుంచి ఉంది. రఘురామకృష్ణరాజు 2 సార్లు అన్నారు కూడా. అయితే ఈరోజు ఆయన అన్నది మా ప్రత్యేకమైన సందర్భం. మీరు అన్నట్టుగా కొద్ది రోజుల కిందట స్వయంగా చంద్రబాబు నాయుడు విశాఖలోనో కాదు ఎక్కడో మాట్లాడుతూ ఈ సంక్షేమ పథకాల ప్రచార సభలో మాటిమాటికి బయట నుంచి అది ఇది విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో కథలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం కాదు, మేము ఎక్కువ సంక్షేమం చేశాము, మీరు ఎక్కువ సంక్షేమం చేశారు, శాసనసభకు రండి అక్కడే తేల్చుకుందామని ఒక సవాల్ విసిరారు. అది అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ సమన్వయకర్త ఆయన మాట్లాడుతూ జగన్ సభకు వస్తే నువ్వు తట్టుకోలేవు, ఆయన అంత మిమ్మల్ని దడదడలాడిస్తాడన్న పద్ధతిలో చెప్తూ ప్రతిపక్ష నాయకుడి హోదా మీరు ఇస్తారా, ఇవ్వండి, ఇస్తే వస్తాడు, ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటేనే మాట్లాడడానికి తగిన సమయం వస్తుంది అని ఒక మాట అన్నారు. అంటే ఎదురుదాడి చేయడంతో పాటు అంటే రారు, ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వరు,